ఈ వీడియో ఆపరేషన్ సింధూర్ని బేస్ చేసుకుని క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో ఎవరిని కించపరచడం కానీ ఎవరిని ఉద్దేశించి కానీ ఈ వీడియో చేయలేదు. ఇది కేవలం నవ్వుకోవడానికి మాత్రమే చేయడం జరిగింది. ఈ వీడియోని చూసి నవ్వుకొని సబ్స్క్రైబ్ చేయండి. హలో, నా పేరు ప్రశ్నకుమార్. నేను ఇండియా రిపోర్టర్ని. నేను పాకిస్తాన్ మినిస్టర్ అయిన జబ్బార్ షరీఫ్ గారిని మరియు మిలిటరీ ఆఫీసర్ అయిన ఇస్మాయిల్ మునీర్ గారిని ఇంటర్వ్యూ కోసం దుబాయ్లోని మా స్టూడియోకు పిలిపించడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో వాళ్ళు ఏం సమాధానాలు చెప్తారో తెలుసుకుందాం. రిపోర్టర్ గారు, ముందు మాకు మంచి నీళ్లు ఇవ్వండి. నెల రోజుల నుండి నీళ్లు సరిగ్గా తాగలేదు. నాకైతే నీళ్లు లేక ముడ్డి ఎండిపోయింది. తొందరగా నీళ్ళిస్తే కడుక్కొని వస్తా. చీచి, స్టాఫ్ ఎవరైనా వచ్చి వీళ్ళకి తొందరగా నీళ్ళు ఇవ్వండి. వాసనకు తట్టుకోలేకపోతున్నాను. అమ్మయ్య, నీళ్లు తాగిన తర్వాత కడుపులో చల్లగా హాయిగా ఉంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఏమీ అడగాలనుకుంటున్నారు? మునీర్ గారిని కూడా రానివ్వండి. ఇద్దరిని కలిసే ప్రశ్నలు అడుగుతాను. యాల్లా, ఎండిపోయిన ముడ్డి కడగడానికి కొంచెం టైం పట్టింది. సారీ. కనీసం 10 రూపాయలు పెట్టి నీళ్లు కొనలేని మీరు ఇండియాపై ఆటం బాంబు వేస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇంతకు మీ దగ్గర నిజంగా ఆటం బాంబులు ఉన్నాయా? ఎందుకు లేవు? 2 ఏళ్ల క్రితం రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు ఉక్రెయిన్కి కొన్ని అమ్ముకొని మిగిలినవి దాచుకున్నాం. నాకు చెప్పకుండా ఎప్పుడూ అమ్ముకున్నావు? పోనీ అమ్మినా దాంట్లో నా వాటా అయినా కరెక్టుగా ఇవ్వు. సరే, అవన్నీ ఇక్కడ కాదు, మన దేశం వెళ్ళాక చూసుకుందాం. అణుబాంబులను మీరే తయారు చేసుకున్నారా లేక ఎవరితో అయినా కొన్నారా? 15 ఏళ్ల క్రితం ఇండియా కరెన్సీ మా దేశంలో ప్రింట్ చేసేటప్పుడు అమెరికాతో కొన్నాం. తర్వాత మేము కొన్ని తయారు చేసుకున్నాం. మీరు అణుబాంబు తయారు చేశారా? అయితే చెప్పండి, దాన్ని తయారు చేసే పద్ధతి. చాలా సింపుల్. మటన్ వండుకునేటప్పుడు మసాలా నూరుతామే, అలాగే అణుబాంబు కూడా వండుతాం. ఆ విషయం నేను చెప్తాను. ఒక అగ్గిపెట్టె ఫుల్ బాక్స్ తీసుకుని పుల్లల మీద ఉండే మందును నీటుగా చాకుతో వేరు చేసి రుబ్బు రోల్లో వేసి మెత్తగా రుబ్బి పౌడర్ తయారు చేస్తాం. ఇప్పుడు ఆ మసాలాలో కొన్ని గులకరాళ్ళు మరియు గాజు పెంకులు వేసి సుతిలి దారంతో ఆ పౌడర్ను మెత్తగా బాగా చుట్టి బాంబులాగా తయారు చేస్తాం. ఇప్పుడు ఆ బాంబును ముల్లంగిలో పెట్టి సీల్ చేస్తాం. దాన్ని ముల్లంగిలో పెట్టి సీల్ చేయడం ఎందుకు? అప్పుడే కదా బాంబు పేలినప్పుడు కారంగా ఉండే గ్యాస్ బయటికి వస్తుంది. అలా చేసిన బాంబు సుతిలి బాంబు అవుతుంది, కానీ ఆటం బాంబు ఎలా అవుతుంది? తయారీ పద్ధతి ఇంకా పూర్తి కాలేదు. తర్వాత ఒక కొబ్బరి నూనె డబ్బా తీసుకొని అందులో ఈ ముల్లంగితో కలిపిన బాంబును పెట్టి సీల్ చేయాలి. ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. కొబ్బరి నూనె డబ్బాను బాగా పెయింట్ లేకుండా క్లీన్ చేసుకోవాలి. దానిపైన ఆటం బాంబ్ అని మనమే రాసుకోవాలి. అప్పుడు ఆటం బాంబు తయారీ పూర్తయినట్టు. మరి ఇలా తయారు చేసిన బాంబును ఉక్రెయిన్ వాళ్ళు ఎలా కొన్నారు? మేము మొదట మా వద్ద తయారైన ఆటం బాంబుని ఉక్రెయిన్కి పంపించాం. కానీ వాళ్ళు అవన్నీ తిప్పి పంపించి వేరేవి పంపించమన్నారు. అంతవరకు మీకు డబ్బులు ఇయ్యము అని అన్నారు. కానీ అప్పటికే ఇండియాలో పెద్ద నోట్లు బంద్ అయి మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. కాబట్టి తప్పనిసరి అయి అమెరికా వద్ద కొన్న ఒరిజినల్ ఆటం బాంబును పంపించవలసి వచ్చింది. ఇండియా వాళ్ళు మీ దేశం పైన మిసైల్స్ దాడి చేస్తున్నప్పుడు మీరు అడ్డుకోకుండా ఏం చేస్తున్నారు? మీ ఇండియా వాళ్ళు రాత్రిపూట దాడులు చేశారు, కానీ ఆ టైంలో మాకు కరెంటు లేదు. కాబట్టి అది మా పాకిస్తాన్ వాళ్ళు వెలుగు కోసం తయారు చేసిన యంత్రాలు అని అనుకున్నాం. ఆ వెలుగులో మా పాకిస్తానీ క్రికెట్ టీం కెప్టెన్ బాబర్ ఆజం ఒక గొర్రెను దొంగతనం చేస్తూ మా మిలిటరీ వాళ్లకు దొరికిపోయాడు. మేము అతన్ని వెంటనే మా బంకర్లలోకి తరలించి యుద్ధం వస్తున్నట్లుగా డిక్లేర్ చేస్తూ సైరన్లు మోగించాము. ఇంకా మేమందరము మంత్రిమండలి సమావేశమై ఒక తీర్మానం చేసుకున్నాం. అదేమిటంటే మంత్రిమండలి మరియు ఎంపీలు అందరూ తమ ఫోన్లలో ఇండియా పైన మీమ్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను అప్లోడ్ చేసి పోరాడాలని. అంటే మీ పాకిస్తాన్లో సైన్యం లేదా? ఆయుధాలు లేవా? వాటితో పోరాడొచ్చు కదా. ఇంకా ఎక్కడి సైన్యం? ఇండియా మా మీద దాడి చేస్తున్నామని చెప్పకముందే అందరూ రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇంకా ఆయుధాలంటారా? వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతే అవన్నీ సెకండ్ హ్యాండ్ లో అమ్ముకున్నారు. ఇంకా మా దగ్గర మిగిలినవి సుతిలి బాంబులు మాత్రమే. అంటే మీరు ఇండియా మీద దాడి చేసింది సుతిలి బాంబులతో
లేకపోతే మా దగ్గర ఒరిజినల్ ఆయుధాలు ఎక్కడున్నాయి? ఎప్పుడో అన్నీ అమ్ముకున్నాము కదా. మరి మీ ప్రజలకు ఏమి కార్యక్రమాలు చేపడుతున్నారు? ముందు మాకే తినడానికి లేక నీళ్లు లేక అన్ని దేశాల దగ్గరకి వెళ్ళి అడుక్కుంటున్నాం. అట్లాంటప్పుడు ప్రజలకేం పెడతాం? కాబట్టి ఏ దేశమైనా అప్పులు ఇస్తే దాంట్లో నుండి ఏమైనా మిగిలితే అప్పుడు ప్రజల సంగతి చూస్తాం. మరి మీకు చైనా వద్ద నుంచి, టర్కీ వద్ద నుంచి డ్రోన్లు, ఫైటర్ జెట్లు వచ్చాయి కదా, వాటిని ఏం చేశారు? టర్కీ వద్ద నుండి వచ్చిన డ్రోన్లలో సగం డ్రోన్లు పెళ్లిళ్లలో వీడియో షూటింగ్ చేయడానికి అద్దెకు ఇచ్చాము. మిగిలిన సగం డ్రోన్లలో కొన్ని రిపేర్లు వచ్చాయి, మరికొన్ని పూర్తిగా ఎగరాలేదు. మిగిలిన దానిలో కొద్ది భాగం మాత్రమే ఇండియా బార్డర్ వరకు రాగలిగాయి. అయితే వాటిని మీరు పేల్చివేశారు. మరి చైనా నుండి వచ్చిన ఫైటర్ జెట్ల సంగతి ఏమిటి? చైనా వాడు పంపించినవి వాడి దగ్గర సరిగా పనిచేయక మాకు తక్కువ రేటుకి అమ్మాడు. వాటిలో చాలా వాటికి ఫిట్టింగే సరిగ్గా లేదు. అవి ఎలా ఎగురుతాయి? కొన్ని వాటికైతే స్టీరింగే పెట్టలేదు. ఎలా నడపడం? అందులో ఒకటి మాత్రమే సరిగ్గా పనిచేసింది. దాన్ని కూడా మీ S-400 రక్షణ వ్యవస్థ పేల్చివేసింది. మరి మీ దగ్గర కూడా చైనా నుంచి తెచ్చుకున్న రక్షణ వ్యవస్థ ఉంది కదా? అవును, మీ దగ్గర S-400 ఉంటే మా దగ్గర S-500 ఉంది. S-500 అది ఎలా పనిచేస్తుందో ఒకసారి వివరించగలరా? అది మా మిలిటరీ సీక్రెట్. దాని పనితనం గురించి చెప్పను గాని దాని ఫోటో మీకు చూపిస్తా. దాని ద్వారా మీరే అర్థం చేసుకోండి అది ఎలా పనిచేస్తుందని. అది సరే మునీర్ గారు, మీ కోటు మీద ఉన్న పథకాలన్నీ ఏ విధంగా వచ్చాయో వివరించగలరా? ఇవన్నీ నేను నా సైన్యము ఇండియా మీద యుద్ధం చేసినందుకు గాను వచ్చినవి. మొదటి మెడల్ 1971లో బంగ్లాదేశ్ కోసం పోరాడినప్పుడు ఇచ్చారు. కానీ ఆ యుద్ధంలో మీ సైన్యం మొత్తం 93,000 మంది భారత సైన్యానికి లొంగిపోయారు కదా. అందుకే కదా ధైర్యంగా లొంగిపోయి అక్కడి నుండి పాకిస్తాన్కు తిరిగి రాగలిగినందుకే నాకు ఈ మెడల్ వచ్చింది. ఇక రెండవ మెడల్ కార్గిల్ వారులో మా సైన్యం ఇండియా వారికి దొరకకుండా పారిపోయి వచ్చినందుకు ఇచ్చారు. అంతకుముందు కూడా ఇండియన్ ఆర్మీ అప్రమత్తంగా లేనప్పుడు వాళ్ళ మిలిటరీ బేస్ల పైన బాంబు దాడులు చేసి పారిపోయి వచ్చినందుకు ఇంకో 2 మెడల్స్ వచ్చాయి. ఇంకా మిగిలినవన్నీ మార్కెట్లో సెకండ్ హ్యాండ్ లో కొని తగిలించుకున్నాను. మరి అన్ని యుద్ధాలలోనూ మీరు ఇండియా చేతిలో ఓడిపోయారు కదా, అన్ని పథకాలు ఎలా వచ్చాయి? ఓడిపోయామని మేమెందుకు చెప్పుకుంటాము? అన్ని యుద్ధాలలోనూ మేమే గెలిచామని మా దేశంలోని మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటాం. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఎలాగైతే ఇండియా చేతిలో చావు దెబ్బలు తిని కూడా మేము గెలిచామని ప్రచారం చేసుకుంటున్నామో అలాగే ఇంతకు ముందు కూడా చాలాసార్లు చేశాము. ఇప్పుడు మా స్టూడియోలో మీరు చెప్పినవన్నీ ప్రపంచమంతా ప్రసారం అవుతాయి కదా, మరి అప్పుడు మీ దేశంలో కూడా ఈ వార్తలు చూస్తారు కదా, అప్పుడైనా మీ దేశ ప్రజలకు అసలు నిజాలు తెలుస్తాయి కదా, అప్పుడేం చేస్తారు? మేము మా దేశం వెళ్ళగానే మా దేశంలో ఉండే పత్రికా విలేకరులను పిలిచి ఏమీ చెప్తాము అంటే ఇండియా వాళ్ళు చర్చలకు పిలిచి మమ్మల్ని బెదిరించి మా చేత అబద్ధపు ఇంటర్వ్యూ ఇప్పించారని, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ వీడియోని తయారు చేసి ప్రచారం చేస్తున్నారు, ఇందులో నిజాలు లేవు అని అందరికీ చెప్పుకుంటాం. మరి అలాంటప్పుడు మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చినట్టు? మా దేశంలో నీళ్లు లేక తిండి లేక అల్లాడుతున్నాము. IMF వాళ్ళు అప్పు ఇవ్వడానికి ఇంకా టైం పెట్టారు. అది రేపటితో పూర్తవుతుంది. అంతవరకు ఇక్కడే ఉండి కడుపు నిండా తిని నీళ్లు తాగి అప్పు తీసుకుని మా దేశానికి వెళ్ళిపోతాం. అంటే మీరు నీళ్ల కోసం, తిండి కోసం ఈ ఇంటర్వ్యూకు ఒప్పుకున్నారా? మరి లేకపోతే ఇండియా మీడియాకు మేము ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తాము? సరే, ఎలా అయితే ఏమి, స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్స్. నీ థ్యాంక్స్ ఎవడికి కావాలి? మాకు ఈరోజు రేపు మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై విత్ లిక్కరు సప్లై చేస్తామంటేనే ఇందుకు ఒప్పుకున్నాం. సో అవన్నీ అరేంజ్ చేసి మా హోటల్ రూమ్కి పంపించు. ఇంకా వెళ్తున్నాం.